సార్ దీనికి ముందు ఒకసారి ఒక పార్లమెంట్లో నరేంద్ర మోడీ గారు ఒక మాట చెప్పారు. నేను 13 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా ఒక్కరోజు కూడా నా రాష్ట్రానికి నిధులు ఇవ్వండి అని, లేకపోతే నా రాష్ట్రానికి పెండింగ్ ఉన్న నిధులు ఇవ్వని, లేదా అదనంగా నిధులు ఇవ్వని నేను ఎన్నడూ పోలేదు. ఎన్నడూ కూడా ప్రధానమంత్రి దగ్గర పోలేదు. పోయినా వేరే పని మీద పోయినా కానీ పోలేదు. నా అధికారులే పోయి ఏ డిపార్ట్మెంట్ నిధులు ఎక్కడ అవుతే ఆ అధికారులను కలిసి తెచ్చుకున్నారు తప్ప నేను అదనంగా రాష్ట్రానికి నిధులు ఇవ్వని అడగలేదు. సహజంగా వచ్చే నిధులే నాకు వచ్చినాయి. నా రాష్ట్రాన్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలి, ఎట్లా పెట్టుబడులు రావాలని నేను సహజంగా చేసుకున్నా. దేశంలో ఇది ఒక భాగం. ఈ రాష్ట్రానికి సేవ చేస్తే దేశం డెవలప్ అయినట్టు అనే భావనతో నేను చేసిన. కాబట్టి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం సెల్ఫ్ సస్టైన్ అయ్యేటట్టు ప్లాన్ చేయాలి. కేంద్రం నుంచి రావాల్సిన ట్యాక్సెస్ డివాల్యూషన్ కానీ, ట్యాక్సెస్ ద్వారా వచ్చే డబ్బులు కానీ మిగతాయి కానీ చట్ట ప్రకారం వస్తుంటాయి. అవి స్కీమ్స్ కూడా చట్ట ప్రకారం వచ్చేటివి వస్తుంటాయి. దాన్ని పర్యవ చేయాల్సిన అవసరం లేదు అని ఆయన చెప్పిండు. నేను ఎందుకు మీకు ఇది చెప్తున్నా అంటే, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక విజన్ ఉన్నది. ఒక రాష్ట్రాన్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలి, కేంద్రం నుంచి సహజంగా వచ్చేటివి వస్తాయి. అదనంగా కావాలన్నప్పుడు అడిగితే తప్పేం లేదు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నిన్న 2 రోజులు జరిగిన ఈ యొక్క ఆర్థిక సంఘం సమావేశంలో వాళ్ళ యొక్క ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఒప్పుకున్నారు. ఒక మాటలో చెప్పాలంటే అంటే ఒప్పుకున్నారంటే, నువ్వు కాంగ్రెస్ మేనిఫెస్టోలో 6 గ్యారెంటీలు పెట్టి మీ గ్యారెంటీలకు డబ్బులు లేక, గ్యారెంటీలు అమలు చేయలేక ఈ డబ్బులు మీరు కేంద్రం నుంచి ఇవ్వండి అని చెప్పి నువ్వు అడుగుతున్నావు అంటేనే నువ్వు నైతిక బాధ్యత వహించాలి. అంటే నేను అమలు చేయలేను, మరి ఎందుకు చెప్పినావు నువ్వు ప్రజలకు? అంటే ప్రజలకు మీరు ఏది పడితే అది అధికారం కొరకు చెప్పేసి అధికారంలోకి వచ్చిన తర్వాత నిన్ను కాపాడుతుంది కేంద్రం నుంచి అదనంగా నీకు డబ్బులు ఇవ్వాలి. ఇది ఎక్కడ లేదు ఇట్లా. ఇది ఒక వాళ్ళు మాట్లాడేది రాజ్యాంగ విరుద్ధం. నీకు నిధులు ప్రతి రాష్ట్రం ఎవరు ఇస్తా అంటే వద్దన్నారు, కానీ నీకు ఒక కేంద్రంలో నీకెట్లా పరిమితులు ఉంటాయో కేంద్రానికి కూడా పరిమితులు ఉంటాయి. వాళ్ళు చెప్పిన పాయింట్ నేను చెప్తున్నాను. ఉచితం కింద ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసే వ్యయాన్ని, అంటే ఏదైతే పథకాల కోసం చేసే వ్యయాన్ని తప్పనిసరి పెట్టుబడులుగా గుర్తించాలి అని చెప్తున్నారు. అంటే ఇవి ఆర్థిక స్థిరత్వాన్ని ఇస్తాయి, సామాజిక భద్రతను కల్పిస్తాయి. ఈ గ్యారంటీ పథకాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఒక రకంగా చెప్పాలంటే పెట్టుబడిగా గుర్తించాలనేది వారి ప్రతిపాదన. అంటే వాళ్ళ తెలివి ముఖాలలో కాదు, అరికాలలో కూడా లేదని చెప్తున్నా. సంక్షేమంలో రిటర్న్స్ వస్తాయండి. ఏ సంక్షేమమైనా పేదలకు ఇచ్చే బియ్యం రిటర్న్స్ వస్తాయా ఏమన్నా, లేకపోతే ఇంకేమన్నా మనం సంక్షేమ పథకాలు అమలు చేస్తే అవి రిటర్న్స్ వస్తాయా? అవి ఎట్లా పెట్టుబడులు అవుతాయండి? నువ్వు వెల్ఫేర్ వేరు, డెవలప్మెంట్ వేరు. ఉత్పాదక రంగాల మీద నువ్వు ఏదైతే పెడతావో డెవలప్మెంట్కు అది రిటర్న్స్ వస్తాయి. కానీ నువ్వు సంక్షేమాన్ని రిటర్న్ ఎందుకు వస్తుంది నీకు? సంక్షేమం అనేది ఇలా సంక్షేమం వేరు, ఫ్రీబీస్ వేరు. నువ్వు సంక్షేమం అనేది సమాజంలో ఉన్న అంతరాలను బ్యాలెన్స్ చేసేందుకు సంక్షేమం ఉంటుంది. కానీ ఓటు బ్యాంక్ కొరకు ఫ్రీ బీస్ ఏదైతే ఇస్తావో, నువ్వు బస్సులో వేటలకు నేను ఫ్రీ బస్ ఇస్తా, లేకపోతే రాహుల్ గాంధీ చెప్పిండు కదా, ఏది ₹1,00,000 ఇస్తా ప్రతి మహిళకి. 140 కోట్ల 70 కోట్ల మంది 50% 70 కోట్ల మంది మహిళలు ఉంటారు. నువ్వు 70 కోట్లు అంటే 70 లక్షల కోట్లు కావాలి సంవత్సరానికి. పోనీ సగం మందికి ఇచ్చినా 35 లక్షల కోట్లు కావాలి. ఈజ్ ఇట్ పాసిబుల్? అంటే దేశం యొక్క ఆర్థిక స్థితిగతులను చిన్నాభిన్నం చేసి దేశాన్ని మళ్ళీ అడుగు తినే దశలో తీసుకొచ్చి ఒక రాజకీయ సంక్షోభాన్ని సృష్టించేందుకు, ఆర్థిక అస్థిరత్వాన్ని సృష్టించే కుట్ర కదా ఇది. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, కాంగ్రెస్ 3 రాష్ట్రాలలో ఉన్నది. ఇవాళ హిమాచల్ ప్రదేశ్ ఏమైతుందండి, 10 గ్యారెంటీలు ఇచ్చింది, ఇక్కడ 6 ఇచ్చినట్టు. 10 గ్యారెంటీలలో 1 అమలు చేసిండు, 9 అమలు చేయలేదు. ఇవాళ జీతాలు లేని పరిస్థితులలో ఉన్నది. వాళ్ళే అంటున్నారు ఏంటంటే ఆర్థిక సంక్షోభం ఏ రాష్ట్రంలో వస్తే రాష్ట్రపతి పరిపాలన పెడతారు. ఆ పరిస్థితికి వచ్చింది. ఇది హిమాచల్ ప్రదేశ్ పరిస్థితి. హిమాచల్ ప్రదేశ్ ఒకప్పుడు లాభంలో ఉన్నది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఇది పరిస్థితి. కర్ణాటక ముఖ్యమంత్రి అవినీతి మీద ఇలా రాజకీయ సంక్షోభం వచ్చింది, ఆర్థిక సంక్షోభం వచ్చింది. ఆర్థికంగా కూడా వాళ్ళు 5 గ్యారెంటీలు ఇచ్చిండ్రు, ఆ గ్యారెంటీలు అమలు చేయలేకపోయినరు. వాళ్ళ గ్యారెంటీలు అమలు చేయలేక అవినీతి పనులు చేసి రాజకీయ సంక్షోభం వచ్చి ఇవాళ ప్రభుత్వం పడిపోయే పరిస్థితి వచ్చింది. నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేసినావు? ఇక్కడ నువ్వు 6 గ్యారెంటీలు చెప్పి ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయలేదు. నిన్న రైతు బంధు ఇవ్వలేదు. రైతు బంధు మొన్ననైతే ఇవ్వలే కదా. నువ్వు 1,40,00,000 మందికి 40 లక్షల ఎకరాలు రైతు బంధు ఇవ్వాలి, నువ్వు రైతు బంధు ఇవ్వలే. చేసిన రుణమాఫీ కూడా అసంపూర్ణంగా చేసినావు. మరి ఇవన్నీ మీరిచ్చిన గ్యారెంటీలు, మీరిచ్చిన మేనిఫెస్టోలో పెట్టినాయి, ఇవి అమలు చేయలేక ఇలా కేంద్రం దగ్గర నువ్వు మాట్లాడితే ఇట్లా నీ కేంద్రం నుంచి రావాల్సిన వాటా వస్తుంది. నీ ముఖాలకి మీరు 32% ఇచ్చిండ్రు. యూపీఏ గవర్నమెంట్లో ఎంత ఇచ్చిండ్రు? 32%. ఏది కేంద్రం నుంచి రాష్ట్రాలకు ఇచ్చిన డబ్బు వాటా 32% ఇచ్చిండ్రు. మరి నరేంద్ర మోడీ వచ్చినాక 42% చేసిండు కదా. 42% చేసిందని నువ్వు మెచ్చుకొని నీ దగ్గర పొదుపును పాటించి దుబారా నరికట్టి నువ్వు డెవలప్మెంట్ సైడ్ పోకుండా నువ్వు ఇష్టం ఉన్నట్టు అధికారం వస్తే చాలని చెప్పి ఇవన్నీ ఇష్టం ఉన్న హామీలు ఇచ్చేసి అవి అమలు చేయలేక కేంద్రాన్ని అడిగి కేంద్రం ఇస్తే ఇదంతా ఏదో అయితే ఉద్ధరిస్తామని చెప్తే మేము ఇచ్చినాక నువ్వేంది పెట్టేది? నువ్వు అందుకే నేనేమంటాను, ముందు రాజీనామా చేయి. నేను అమలు చేయలేని రాజీనామా చేయి. నువ్వు చెప్పినావా కేంద్రం ఇస్తే మేము ఇవి అమలు చేస్తామని చెప్పినావా ప్రజలకు? ఆ రోజు ఎన్నికల ముందు పోయినప్పుడు ప్రజలకు చెప్పినావా? కాబట్టి ప్రజలకు నేను ఇస్తా అని చెప్పినావు, ఇప్పుడు కేంద్రం ఇవ్వాలని మాట్లాడుతూ కేంద్రం ఎందుకు ఇస్తే నీ ఉచితాలు? అంటే కేంద్రం కూడా దివాలా తీయాలని ఇలాగా? ఇది పరిస్థితి. కాబట్టి ఒక రాజకీయ దివాలా కోరుతానం ఇది.
కాబట్టి నువ్వు రాష్ట్రాన్ని ఎట్లా డెవలప్ చేయాలని నీకు ఒక సమగ్ర ప్రణాళిక ఉండాలి, ఓకే, ఆర్థిక స్టెబిలిటీ ఉండాలి, అది ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ నేను 3 రాష్ట్రాలు చెప్పినా ఎక్కడ ఆర్థిక స్టెబిలిటీ లేదు, రాజకీయ స్టెబిలిటీ లేదు, అన్ని చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు, అవినీతి కనిపిస్తున్నది ఇవాళ. రేపు కేంద్రంలో దేవుని దయ వల్ల రాహుల్ గాంధీ రాలే, వచ్చేది ఉంటే నీకు దేశం నాశనం అయిపో, బంగ్లాదేశ్ లాగా తయారు చేసి పెడతారు, అన్నమో రామచంద్ర అయిపోతాం. అండ్ రుణభారం గురించి మాట్లాడారు. రుణభారం విపరీతంగా పెరిగిపోయింది, 4 లక్షల కోట్లకు చేరుకుంది. ఈ 4 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్ర ఆర్థిక లోటుకు కారణమవుతున్నాయి, ద్రవ్య లోటుకు కారణమవుతున్నాయని చెప్పడం జరిగింది. సో బేసికల్లీ ఆర్థిక భారాన్ని తగ్గించడానికి ఏం చేస్తారు? కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా పెంచాలంటున్నారు. ఇప్పుడు 42% నుంచి 41% నుంచి 50% పెంచాలనేది ఒక ప్రతిపాదన. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇప్పుడు 42% వస్తుంది కదా, ఈ 42% ఇక్కడ ఇదివరకు 32 ఆ 32 ఉండి ఇంతకుముందు మోదీ వచ్చిన తర్వాత ఆయన ఒక ముఖ్యమంత్రిగా 13 ఏళ్ళు పనిచేసింది కాబట్టి రాష్ట్రాల కష్టాలు తెలుసు కాబట్టి ఆయన ఏం చెప్పిండు, ముఖ్యమంత్రి అందరిని పిలిచి మనం ఒక క్రికెట్ టీం, అన్ని రాష్ట్రాల రాజకీయాలు సంబంధం లేదు, అన్ని రాష్ట్రాలు అభివృద్ధి అయితే దేశం అభివృద్ధి అవుతుంది కాబట్టి అన్ని రాష్ట్రాలకు నేను అడగకుంటే చెప్పి ఏ ముఖ్యమంత్రి అడగలే ఆ రోజు. ఫస్ట్ రాగానే 10% పెంచేసిండు రాష్ట్రాలకు, అన్ని రాష్ట్రాలకు 10% ఎందుకు పెంచిండు? రాష్ట్రాల అభివృద్ధి అయితే దేశం అభివృద్ధి అయితే అని పెంచిండు. మరి రాష్ట్రాలలో మీకు సోయి ఉండాలి కదా, నా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని. అధికారం ఉండేందుకు ఆలోచిస్తున్నావు కానీ అభివృద్ధి విషయంలో ఆలోచిస్తలేవు కదా, తప్పుడు వాగ్దానాలు ఇవ్వద్దు కదా, ఆర్థిక సంక్షోభం వైపు నువ్వు ప్రయాణం చేయద్దు కదా, ఆర్థిక సంక్షోభం కల్పించే హామీలు ఇవ్వకూడదు కదా. ఇప్పుడు నువ్వు ఇచ్చిన హామీలు ఏమైనా సాధ్యమైతే నీకు వచ్చేది 12,000 కోట్లు ఏది నెలకు, నువ్వు ఇచ్చిన హామీలు 24 కోట్లు ఉన్నాయి, ఎట్లా సాధ్యమవుతుందని ఇచ్చినావు? కాబట్టి ఇది రాజకీయ దివాలా కోరదాను. ఇక రెండోది ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న చెప్తున్నా. ఇప్పుడు మీరు అడిగిన దాంట్లో ఏంటంటే వీళ్ళు ఏమన్నారంటే ఇది ఒకటి 50% పెంచమన్నారు అన్నారు, 42% పెంచిండు కదా. అరుణ్ జైట్లీ గారు పార్లమెంట్లో చెప్పింది మీకు చెప్తున్నా, వచ్చిన ట్యాక్స్లో 42% 100 రూపాయలు అయితే 42% వీళ్ళకి ఇస్తున్నారు. ఇది పోను వాళ్ళు ఇచ్చే స్కీమ్స్లలో కానీ వెల్ఫేర్ స్కీమ్స్లలో కానీ మిగతా ఏదైతే గ్రాంట్స్ రూపంలో కానీ ఒక ట్యాక్స్ డివాల్యూషన్ కాదు, గ్రాంట్స్ రూపంలో ఇస్తున్నారు, పథకాల రూపంలో ఇస్తున్నారు, కొన్నో గవర్నమెంట్ షేర్ చేసుకునే పథకాలు, కొన్నో 100% పథకాలు ఇవి ఇస్తున్నారు. ఇప్పుడు ఉపాధి హామీ ఉన్నది 95%, 5% ఓన్లీ ఎగ్జిక్యూషన్కే వీళ్ళది ఇస్తున్నారు. ఇవన్నీ ఇచ్చుకుంటూ నీకు రోడ్లు, రైల్వేసు ఇవన్నీ ఇస్తున్నారు అంటే రాష్ట్రాలకు. మరి ఇవన్నీ ఇచ్చిన తర్వాత వీటి కాస్ట్ ఎంత అవుతుందని లెక్కేసి పార్లమెంట్లో చెప్పిండు అరుణ్ జైట్లీ గారు. ఏం చెప్పిండంటే 76% ₹1 కేంద్రానికి వస్తే 76% రాష్ట్రాలకు పోతున్నది. ఇవన్నీ లెక్కేసి చెప్పిండు ఆయన, కావాలంటే రికార్డు ఉన్నది పార్లమెంట్లో. ఈ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 24%లో డిఫెన్స్ కానీ గవర్నమెంట్ మెయింటెనెన్స్ కానీ గవర్నమెంట్ ఇంకా ఇతరత్ర ఖర్చులు కానీ ఇవన్నీ మిగతా సెంట్రల్ గవర్నమెంట్ నడిపేందుకు కావాల్సినవన్నీ ఇవన్నీ ఉన్నాయి. కానీ 76% రాష్ట్రాలకు పోతున్నది టోటల్ కేంద్రానికి వచ్చిన ప్రతి రూపాయలు అని చెప్పారు. తర్వాత ఇంకొక పిచ్ ఉన్నది ఈ ప్రాంతీయ పార్టీలో ఏం చేస్తానంటే, ఇవాళ నేషనల్ పార్టీ కాంగ్రెస్ కూడా అదే మాట్లాడుతుంది, ఇంతకుముందు మాట్లాడకపోయేది ఎందుకంటే నేషనల్ పార్టీ కదా. ఏం మాట్లాడుతాండ్రు, మా రాష్ట్రాలకు ఇంత పోతుంది, రాష్ట్రాల నుంచి డబ్బు ఇంత పోతుంది, అలా మాకు గింతే వస్తుందని మాట్లాడుతున్నారు. ఇది దివాలా కోరుతాను. ఎందుకంటే నువ్వు హైదరాబాద్లో వచ్చిన ఇన్కమ్ ఆదిలాబాద్లో కూడా ఖర్చు పెడతావు కదా. మరి ఇప్పుడు హైదరాబాద్లో అట్నే మాట్లాడితే ఏం జవాబు చెప్తావు? దేశం అనేది ఒక యూనిట్గా చూడాలి, దేశం అనేది ఒక మన శరీరాన్ని యూనిట్గా చూసినట్టు దేశాన్ని ఒక యూనిట్గా చూడాలి. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ ఉన్నది ఉదాహరణ చెప్తున్నా, లేదా ఉత్తరాఖండ్ ఉన్నది, బార్డర్ స్టేట్స్ ఉన్నాయి. బార్డర్ స్టేట్స్లో వాడు ఇన్కమ్ రాదు కానీ ఖర్చు పెట్టద్దా, డెవలప్మెంట్ చేయొద్దా, రోడ్లు వేయద్దా, ఎలక్ట్రిసిటీ చేయద్దా? దేశాన్ని యూనిట్గా తీసుకొని చేస్తారు. అత్యధిక ఆదాయం ముంబై నుంచి వస్తుంది, ముంబైలోనే ఖర్చు పెడతారా? కాబట్టి వీళ్ళకు ఒక నేషనల్ అంటే ఒక జాతీయ దృక్పథం లేదు, ఏది లేదు, కేవలం ఒక నేరో మైండ్తోని ఇవాళ ఒక డిస్ట్రక్టెడ్ మైండ్తోని మాట్లాడుతున్నారు. కాబట్టి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నోళ్ళు, మంత్రులుగా ఉన్నోళ్ళు ఒక ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టే విధంగా కర్ణాటక ముఖ్యమంత్రి పోయి ధర్నా చేసిండాడు రాష్ట్రాలకు, మాకు సౌత్కి ఆయన ఉంటుందా? చట్ట ప్రకారం ఆర్థిక సంఘం మేము తీసుకొచ్చినావా? కాంగ్రెస్ ఉన్నప్పుడు లేదు ఆర్థిక సంఘం, మీరు తీసుకొచ్చిందే కదా. కాబట్టి ఇవన్నీ కూడా ఒక దేశాన్ని డివైడ్ చేసి ప్రాంతీయ అసమానతలు సృష్టించి భాష లేదంటే ఇవాళ భాష గురించి అమెరికాలో మాట్లాడుతున్నాడు, హిందీ తప్ప వేరే భాషలు, అరే హిందీ తప్ప వేరే భాషల మీద నియంతృత్వం చేస్తానని మాట్లాడు. ఎక్కడ నియంతృత్వం చేసిండ్రు? ఎక్కడ కానీ ఫస్ట్ లాంగ్వేజ్ ప్రాంతీయ భాష ఉన్నది. కాబట్టి ఇలాంటివన్నీ దేశ వ్యతిరేక చర్యలు, దేశ వ్యతిరేకమైన మాటలు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వంలో మాట్లాడడం అలవాటైంది. ఇందిరాగాంధీ నాయకత్వంలో ఇట్లా లేకుండే. కాబట్టి ఇప్పుడు నిన్న వచ్చిన నీతి ఆయోగ్లో వీళ్ళు మాట్లాడిన ప్రభుత్వ వైఫల్యాలను ఒప్పుకున్నారు. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.